హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. దివాళీ షాపింగ్ చేశారా, ఏం కొన్నారు అన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. ఏ మాల్లో మంచిగా బట్టలు ఉన్నాయి అన్నది కూడా షేర్ చేయండి. నేను ఈసారి కొన్ని మీషోలో షాపింగ్ చేశాను అనమాట. అందరూ రీల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, మీషోలో ఈ డ్రెస్ చూసాము, ఇలా ఉంది, 10/10, 9/10 అని ఇచ్చేస్తారు. అవన్నీ చూసినప్పుడు నాకు మస్తు టెంప్టింగ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే అనేసి అప్పుడెప్పుడో నేను మీషో కొలాబరేషన్స్ చేసేదాన్ని గుర్తుందో 2-3 సంవత్సరాల క్రితం. అప్పుడు క్వాలిటీ కన్నా ఇప్పుడు క్వాలిటీ తగ్గిపోయిందో మరి నాకే అలా వస్తాయో ఓన్లీ గాడ్ నోస్ అనమాట. అండ్ మీషోలో నాకు ఒక కొత్త ప్రాబ్లం ఏంటి అంటే, అది నాకు ఈ అడ్రస్కి మేము షిప్ చేయం, ఈ అడ్రస్కి మేము షిప్ చేయం అని అరుస్తూ ఉంటుంది నేను ఎప్పుడు పెట్టినా. సో సేమ్ మా చెల్లి ఫోన్ నుంచి ఈ అడ్రస్కే పెడితే అది తీసుకుంది, కానీ నా ఫోన్ నుంచి పెడితే తీసుకోవట్లేదు. ఐ థింక్ అదేదో గ్లిచ్ కూడా ఉంది నా ఫోన్లోని, మీషో యాప్లోని. అది అప్పుడు నాకు చాలా మంది నా కోడ్ యూజ్ చేసుకుని బోల్డ్ మంది రీసేలింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్టింగ్లో కదా మీషో వచ్చిన కొత్తలా కొలాబరేషన్స్ అన్ని చేసేవాళ్ళం. సో నా లింక్స్ యూజ్ చేసుకుని చాలా మంది అది డౌన్లోడ్ చేసుకుని చాలా మంది రీసేలింగ్ మంచి బిజినెస్ చేస్తున్నారు. సో అప్పుడు కమిషన్ కూడా నాకు వచ్చేది. సడన్గా ఒక ఫైన్ మార్నింగ్ అన్ని జీరోలు వచ్చాయి అనమాట మీషో యాప్లోని. ఏం జరిగిందో తెలీదు. నా కమిషన్ కానీ, నా ఎంతమంది నన్ను రెఫర్ చేశారు, నా రెఫరల్ కోడ్ ఎంతమంది యూజ్ చేసుకున్నాడు అని అన్ని జీరోలతోనే నిండిపోయింది. సో ఆ యాప్ అప్పటి నుంచి అలా పడింది అనమాట. నా ఫోన్ నెంబర్కి ఆ యాప్కి ఏంటో కట్ అయిపోయింది. అండ్ ఈసారి నేను తెప్పించాను ఐ థింక్ 3 చీరలు, ఒక డ్రెస్ రిటర్న్ పంపించేస్తున్నాను. ఎందుకంటే నేను XXL ఆర్డర్ చేస్తాను, వాళ్ళు L పంపించారు. XXL ఆర్డర్ చేస్తే కనీసం XL అయినా పంపించాలా, అప్పుడు టైట్ గానో లూజ్ గానో కొంచెం వేసుకోగలుగుతాం. XXL ఎక్కడ, L ఎక్కడ? సో నేను ఇవన్నీ మా చెల్లి ఫోన్ నుంచి ఆర్డర్ చేశాను కాబట్టి నా దగ్గర పిక్చర్ ఉంటే ఇక్కడ యాడ్ చేస్తాను. అసలు నేను పిక్చర్లో ఏం చూసానో నా దగ్గరికి వచ్చింది ఏంటి అన్నది. సో ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ మస్తు ట్రెండింగ్లో ఉంది. ఆ ఫోన్లో చూపిస్తాను ఉండండి, మీకు అప్పుడు తెలుస్తుంది ఈ డ్రెస్ ఏ డ్రెస్సో. ఈ డ్రెస్ అనమాట. గుర్తొచ్చిందా ఏ డ్రెస్? ఈ డ్రెస్కి ఏమైనా సంబంధం ఉందా? ఆ డ్రెస్ ఏంటి, ఈ డ్రెస్ ఏంటి, ఆ కలర్ ఏంటి, ఈ కలర్ ఏంటి? ఓకే, ఈ డ్రెస్ కూడా ఎక్కువేం కాస్ట్లీ అని చెప్పలేదు. ఇందులోని 850 అని ఉండద్ది. ఇది కూడా నాకు ఇంచుమించు 850కే దొరికింది. నేను ఒకసారి AMB మాల్లో చూసాను, సేమ్ ఇలాంటి డ్రెస్ అదొక 5000 అంతే చెప్పారనమాట. మీ అందరికీ తెలిస్తే నేను అన్నని డబ్బులు పెట్టి బట్టలు అస్సలు కొన్నాను. నా మ్యాక్సిమం బట్టలు 1000, 2000, 3000, పెద్ద పండుగ అయితే ఒక 2000, లేదంటే అన్ని 1000 రూపాయలు లోపు బట్టలే వాడతాను. ఎందుకో నాకు తెలీదు, బట్టల మీద ఇన్వెస్ట్మెంట్ అసలు నాకు చేయబుద్ధి తెలియదు. అసలు నేను మగ్గం బ్లౌజులు ఇవన్నీ కూడా వాడినా, అందుకే ఆ కొలాబరేషన్స్ కూడా తీసుకోను అనమాట. చాలా మంది అంటుంటారు మగ్గం బ్లౌజులు ఇవన్నీ వీడియోలు చాలా ట్రెండింగ్ అవుతాయి. నేను ఏది చెయ్యను దాని గురించి చూపించి కూడా యూజ్ లేదని మా ఫీలింగ్ అనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసి ఇలా వచ్చింది, వెనకాతలు ఈ కన్నం వచ్చింది, ఈ కన్నం మరీ కిందకు వచ్చింది. సో అది నాకు నచ్చలేదు. సో ఈ డ్రెస్ రిటర్న్ పెట్టాను, మరి ఎప్పుడు వస్తుందో చూడాలి. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట. క్వాలిటీ కూడా చీప్గా అనిపించింది నాకు. అండ్ ఈ వర్క్ కూడా అసలు క్లాసీగా అయితే లేదు. 800కి ఇంతకు మించి ఏమొస్తుంది శిరీష అంటే మరి నేనేం చెప్పలేను. అదనమాట మ్యాటర్. అండ్ తర్వాత వచ్చేసి చీరలు తీసుకున్నాను. ఈ 2 చీరలు కోంబో శారీస్ అనమాట. ఈ 2 కలిపి తక్కువే పడింది. ఈ 3కి కలిపి నేను ఎంత 2500, 3000 ఇచ్చాను. ఈ ప్రింట్ ఇప్పుడు కొంచెం ఫ్యాషన్లో ఉంది కదా అని చెప్పి తీసుకున్నా. థింక్ చూద్దాం. చీరలది క్వాలిటీ కొంచెం బాగుంటుంది కంపేర్డ్ టు డ్రెస్లు. ఇది వచ్చేసి ఇలా బ్లౌజ్ వచ్చింది అనమాట. ఇది అసలు నేను ఒక డ్రెస్ కుట్టించుకుందాం అనుకుంటున్నా, ఏం జరుగుతుందో తెలీదు. సో అది. అండ్ ఇది ఇంకొక ట్రెండింగ్ సారీ వచ్చేసి, ఇది మల్టీ కలర్డ్. ఈ ట్రెండింగ్ సారీ అందరూ తెగ వాడుతున్నారు ఇన్స్టాలో అన్నిట్లోని. సో అందుకోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో మల్టీ కలర్ సారీస్ మళ్ళీ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి, అదొకటి. దాంతోపాటు ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఒకటి తీసుకున్నా. ఓకే, దివాళీ అని నాకు ఒక క్యాండిల్ కూడా గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు. ఓకే, ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఈ డిమార్ట్లో అన్నిట్లో దొరుకుతాయి కదా అవే. బట్ క్వాలిటీ వైజ్ ఓకే అనిపించింది. అంత ఖాస్ ఏం అనిపించలేదు. ఇలా ముద్దలాగా చేసి పంపించారనమాట నాకు. సో అవి కొంచెం షాపింగ్ చేశాను దివాళీ కోసం అని అంతేనమాట. మరి మీరు చెప్పండి, మీకు మీషోలోనే అన్ని టైంలో మంచివే వచ్చాయా, మంచివి రాలేనివి ఉన్నాయా?
లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ వస్తుందా అనేది యాజ్ ఫ్రెండ్స్గా కొంచెం షేర్ చేయండి అంతే. ఇట్స్ నాట్ లైక్ బ్యాషింగ్ ఏ బ్రాండ్ అలాగేం కాదు, జస్ట్ షేరింగ్ విత్ అవర్ ఫ్రెండ్స్ అనమాట అంతే. ఓకేనా? మరి ఇప్పుడు ఒక్క ఇడ్లీ పిండితో 3 బ్రేక్ఫాస్ట్లు ఎలా చేయొచ్చు అన్నది చూపిస్తాను, ఒకసారి చూసి వచ్చేయండి. తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతకన్నా ముందు కుకు ఎఫ్ఎం గురించి చెప్తాను, వినేయండి. ఇప్పటికే కుకు ఎఫ్ఎం గురించి నేను చాలా మంచి బుక్స్ అనేవి చాలా రికమెండ్ చేశాను. మీ అందరు డౌన్లోడ్ చేసుకున్నారు, చాలా మంది వింటున్నారు, నాకు బోల్డ్ మంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ రోజు నేను రికమెండ్ చేస్తున్న బుక్ వచ్చేసి ద పవర్ ఆఫ్ హ్యాబిట్ అన్న బుక్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద అమేజింగ్ బుక్. ఏదైనా కూడా మనం అచీవ్ చేయాలి అనుకుంటే ఇట్స్ అన్ హ్యాబిట్ గా మార్చుకోవాలి. 1 డేలో 1 వీక్లోని మనకి రిజల్ట్ రాకపోయినా లాంగ్ టర్మ్ లో మనకి మనం అనుకున్న రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది అన్న ఒక మోటివేషన్ కైండ్ ఆఫ్ బుక్ అనమాట. మీరు వినాలి అనుకుంటే కింద లింక్ ఇస్తాను. అందరికీ నమస్కారం, నేను కృష్ణవేణి. ఇవాళ మనం చర్చించుకుంటున్నాం చార్ల్స్ దుహిగ్ రచించిన ది పవర్ ఆఫ్ హ్యాబిట్ అనే పుస్తకం గురించి. మన కుకు ఎఫ్ఎం తెలుగులో. అలవాటు. ఇది చిన్నగా అనిపించే చాలా పెద్ద లోతైన పదం. అలవాటు బాగుంది అంటే మన జీవితం బాగుంటుంది. అదే అలవాట్లు చెడ్డగా ఉంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. మనం డౌన్లోడ్ చేసుకుని ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్ అన్న బుక్ ని మీరు వినొచ్చు, మీకు చాలా నచ్చుతుంది. ఇందులో టోటల్ గా 15 చాప్టర్స్ అలా ఉంటాయి. అన్ని చాలా తక్కువ సేపు అండి, 15 నిమిషాల లెక్కన ఉంటుంది అనమాట. మీరు వాకింగ్కి వెళ్ళిన బుక్ కంప్లీట్ చేసేయగలుగుతారు. కుకు ఎఫ్ఎం లోని 10,000+ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఆడియో కంటెంట్ ఉంటుంది. సో మీరు ఎంత వినాలనుకుంటే అంత వినగలుగుతారు. మీరు కనుక ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నప్పుడు ఇది చాలా మంచి ఒక హ్యాబిట్ అనమాట. ఎఫ్ఎం ది లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను కదా, అది మీరు క్లిక్ చేస్తే దీని ఒరిజినల్. సో కుకు ఎఫ్ఎం ది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 399 రూపీస్ అండి పర్ ఇయర్. కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లోని అండ్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 50% డిస్కౌంట్ లోని 199 రూపీస్ కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. ఇది అమేజింగ్ కదా, రోజుకి 1 రూపీ కన్నా తక్కువేనమాట. పర్సనల్ గా కుకు ఎఫ్ఎం చాలా ఇష్టం. ఈవినింగ్ నేను వాక్స్కి వెళ్తున్నప్పుడు ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మోటివేషన్. మనకి ఎప్పుడు మన మెంటార్స్ ఉంటారు, ఎప్పుడు చూసినా మనల్ని ఎవరో ఒకరు మోటివేట్ చేయరు. కాబట్టి మనకి మోటివేషన్ కోసం ఒక్కటి చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఇదనమాట. కుకు ఎఫ్ఎం మనకి నిజంగా ఆ బుక్స్ చదవకపోయినా ఆ సమ్మరీ అనేది మనం హ్యాపీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కుకు ఎఫ్ఎం అనేది మన ఓన్ రీజనల్ లాంగ్వేజెస్ లో మనం వినొచ్చు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలాగా. లైక్ పెద్ద బుక్స్, మంచి బుక్స్ అన్ని మోస్ట్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. దాన్ని ఫుల్గా మనకు అర్థం చేసుకోవడానికి అవ్వకపోతే మన ఓన్ లాంగ్వేజ్లో మన బుక్స్ అన్న వినొచ్చు అండ్ మన సమ్మరీస్ కూడా వినొచ్చు. మీ మనసుకి నచ్చిందే వినండి అండ్ మీ హ్యాపీగా ఉండండి. అండ్ అంతేకాకుండా కుకు ఎఫ్ఎం గురించి మీకు ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక ఫామ్ ఇస్తాను. ఆ ఫామ్ మీద క్లిక్ చేసి మీరు ఏమైనా సజెషన్స్ చేయాలనుకుంటే తప్పకుండా చెప్పొచ్చు అనమాట. సో అది ఒకే ఇడ్లీ పిండితో 3 బ్రేక్ఫాస్ట్లు ఎలా చేసుకోవాలి అన్నది చిన్నగా చేశాను వీడియో, ఒకసారి మీరు చూసేయండి. సో ఇడ్లీలు అన్నవి నేను నార్మల్గానే తక్కువ చేస్తానండి. నేను ఇంకా సక్కు ఇవన్నీ ఎక్కువ చేస్తాను, కానీ అప్పుడప్పుడు ఇవి కూడా తినాలనిపిస్తుంది కదా, అందుకోసం. నార్మల్లీ ఇడ్లీ పిండి నేను ఎలా చేస్తానంటే రాత్రి మినపప్పు నానబెట్టేసుకుంటాను. మార్నింగ్ లేచిన వెంటనే నేను నూక నానబెడతాను. తర్వాత ఈలోపు గ్రైండ్ అయ్యి ఇవన్నీ అయ్యేలోపు ఆ నూక నానపొద్ది అవి 2 మిక్స్ చేసి ఒక కిచెన్లోనే ఒక మూల పెట్టేస్తాను అనమాట. సో మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇది ఫర్మెంట్ అయిపోతుంది. తర్వాత అది కొంచెం పుల్లగా కూడా అయిపోతుంది. లైక్ పుల్లగా కాదు, జస్ట్ నార్మల్గా ఎలాగ రైజ్ అవుతుంది కదా. ఇడ్లీ పిండి అంటేనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కాదు కదా. మార్నింగ్ చేస్తే రాత్రి చేస్తే మార్నింగ్ తింటాం కదా. ఫస్ట్ వచ్చేసి ఫ్రెష్గా ఏదైనప్పుడు ఇడ్లీ చేసుకుంటా. ఇడ్లీ కింద మంచిగా మేము ప్లేట్ ఇడ్లీలే చేసుకుంటాం, కంచం ఇడ్లీలు అంటాం కదా, అవి నార్మల్ ఆ ఇడ్లీ పాత్రలో ఇడ్లీ చేయమన్నమాట. అండ్ నాకు ఇడ్లీ బేసికల్లీ పల్చగా ఉంటే ఇష్టం, అంత దల్సర్గా ఉంటే నాకు అసలు నచ్చదు. అండ్ ఒక పెద్ద కడాయి పెట్టుకుని దాంట్లోని వాటర్ యాడ్ చేసుకుని దాంట్లోని ఈ చిన్న స్టాండ్ లాంటిది పెట్టుకుంటాం. సో అదేంటి అంటే వాటర్కి ఇడ్లీ ప్లేట్కి డైరెక్ట్ కనెక్షన్ కాకుండా ఓన్లీ స్టీమ్ మీద మన ఇడ్లీ అన్నది అవుతుంది. ఇలా పెట్టేస్తాం అనమాట. సాంబార్ కూడా చేశాను, బట్ నాకు ఇడ్లీలు ఎందుకో ఆవకాయతో తినడం అంటే చాలా ఇష్టం, పచ్చళ్ళతో తినడం అంటే. ఇలా మీరు ఎవరైనా ఉన్నారా అని చూడండి. ఒక 10 నిమిషాలు అయ్యేసరికి ఇడ్లీ మంచిగా కుక్ అయిపోయింది. ఇడ్లీ కుక్ అయిందా లేదా అని చూడడానికి ఇలా అట్లకర్ర కొంచెం గుచ్చి చూసామనుకోండి, అట్లకర్ర క్లీన్గా వచ్చిందంటే ఇడ్లీ ఫుల్గా కుక్ అయినట్టు, అట్లకర్ర కొంచెం క్లీన్గా రాలేదు అంటే ఇడ్లీ కుక్ అవ్వలేనట్టు. అండ్ మధ్యాహ్నం పప్పు మిగిలిపోతాను, ఆ పప్పుతోని నేను సాంబార్ చేస్తాను అనమాట. నాట్ లైక్ ఫ్రెష్ కాదు, మధ్యాహ్నం పప్పుతోని ఇప్పుడు చేశాను. అండ్ ఇడ్లీని ఇలాగా ట్రయాంగిల్స్గా కట్ చేసేసుకుని దీని మీద కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే మస్తు అనిపిస్తుంది అనమాట. మీలో ఎంతమందికి ఇడ్లీలో నెయ్యి వేసుకొని తినడం అన్నది కూడా నాతో షేర్ చేయండి.
నాకు చాలా చాలా ఇష్టం. ఫ్రెష్గా ఇంట్లో చేసిన ఇడ్లీల్లోని బోల్డ్ అంతా నెయ్యి వేసుకుని తర్వాత ఆవకాయ వేసుకుని తింటే వాళ్ళ ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ రోటీ కూడా ఉంది, బట్ నాకు రోటీలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. రొట్టి తినమంటే నాకు అదొక పనిష్మెంట్లా అనిపిస్తుంది, అందుకే నేను అసలు తిన్ను. మా ఇంట్లో రోజు రోటీలు ఉంటాయి, రోటీ అమ్మాయి వచ్చి రోటీ చేసి వెళ్తుంది, బట్ స్టిల్ నేను నా కోసం ఇడ్లీ, దోశ, ఉప్మా, ఉప్పిండి అలా ఏదో ఒకటి చేసుకుంటాను అనమాట. అది నా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏదో ఒకటి. అండ్ ఇప్పుడు చూపించబోతున్న నెక్స్ట్ ఇది వచ్చేసి రాత్రి చేసిన ఇడ్లీలు ఉంటాయి కదా, వాటిని మనం ఇడ్లీ ఉప్మా చేసుకుంటాం అనమాట. జస్ట్ ఇడ్లీ మొత్తాన్ని ఇలా పొడి పొడిగా చేసేయండి. ఇవి చల్లగా అయిపోయినవి రాత్రి ఇడ్లీలు ఇంకా బాగా టేస్టీగా అవుతాయి, ఫ్రెష్గా పెట్టిన ఇడ్లీలు బాగోవు అనమాట. సో జస్ట్ వీటన్నిటిని పొడి పొడిగా చేసుకుని మంచిగా తాలింపు పెట్టుకోవాలి. చిన్నప్పుడు ఇది నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ ఏదైనా అనండి. మన కల్చర్లోనే ఉందండి అసలు. మన ఫుడ్ని అన్నది వేస్ట్ చేయము అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. మనకి ప్రతి స్టేజ్లోని యూస్ చేసుకోవడం వచ్చు. లైక్ మనం అసలు ఫుడ్ని వేస్ట్ చేయము, ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేయము, అందుకే మనం దాన్ని లక్ష్మీదేవి అంటూ ఉంటాము. అండ్ కొన్ని రెసిపీస్కి ఎంత పాత కడాయి యూస్ చేస్తే అంత బాగా వస్తాయి. అలాంటి వాటిలో ఇడ్లీ ఉప్పిండి ఒకటి అనమాట. ఇది ఇంత పాత కడాయి ఎందుకు యూస్ చేస్తున్నాం, మీ ఇంట్లో బోల్డ్ అని కొత్త కడాయిలు ఉన్నాయి కదా అనుకుంటారు. బట్ కొన్ని రెసిపీస్ అన్నవి పాతవి, మన ఇంట్లో పాతవి, అవి చాలా బాగా అవుతాయి. అలా మీ ఇంట్లో ఏమైనా ఉన్నాయా అన్నది నాకు చెప్పండి. అండ్ ఇందులో కొద్దిగా ఎక్కువ నూనె పడుతుందండి నార్మల్గా కన్నా, అప్పుడే ఆ ఫ్లేవర్ టేస్ట్ అన్నది వస్తుంది. దీంట్లోనే మినపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుంటా. ఫ్రై అయిన తర్వాత బోల్డ్ అని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకుంటాం. నూనెలోనే ఉప్పు కూడా యాడ్ చేసేస్తాం. సో మొత్తం ఇడ్లీకి మనకు బాగా ఉప్పు అనేది పడుతుంది అనమాట. సో మన ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, అది మర్చిపోయి ఎక్కువ వేసేయొద్దు, కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఇందులో అవన్నీ యాడ్ చేసేస్తాం. మన ఇడ్లీ పొడి అండ్ యమ్మీ రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కడ ఇడ్లీ పిండి మిగులుతుంది చెప్పండి, కొంచెం ఇడ్లీ పిండి మిగులుతుంది. అప్పుడు దాంతో మనం దిబ్బ రొట్టె చేసుకుంటాం అనమాట. ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనము ఈ దిబ్బ రొట్టెలోని మీరు పిండి తక్కువ ఉందంటే దీనికి క్రియేటివ్గా బోల్డ్ అని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి దాన్ని సూపర్ ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు. అండ్ ఈరోజు నా దగ్గర పిండి చాలా తక్కువ ఉందన్నమాట. తక్కువ ఉంటే నేనేం చేస్తున్నానంటే దాంట్లోని ఆనియన్స్, కార్న్ ఇవన్నీ యాడ్ చేసి దాన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తానన్నమాట. దీంతోపాటు యాజ్ యూజువల్ ఇంకేమైనా కావాలి అనుకుంటే సైడ్ డిష్గా కూడా తినొచ్చు, లైక్ కొబ్బరి చట్నీ లేదా ఉల్లి చట్నీ అలాగా. నా దగ్గర మిగిలింది అంత పిండి, దాంట్లో బోల్డ్ అన్ని ఆనియన్స్, బోల్డ్ అన్ని కార్న్స్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేస్తాను. దాని తర్వాత దీన్ని మంచిగా ఒక ప్యాన్లో పెట్టామనుకోండి, హ్యాపీగా మన దిబ్బ రొట్టె అన్నది రెడీ అయిపోతుంది. అండ్ చాలా బాగుంటుంది తెలుసా. రాత్రి మళ్ళీ నేను కూర్చొని కార్తికేయ 2 చూశాను. కార్తికేయ 2 మీలో ఎంతమంది చూసారని చెప్పండి. ఎవరైనా చూడకపోయి ఉంటే Z5లోనే ఉంది. ఇప్పుడు Z5లో మీరు హ్యాపీగా చూడొచ్చు. దాని బీజిఎం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అవి సినిమాలు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే ఇప్పుడు నాకు ఇంకా ఈ కృష్ణుడు వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. మెయిన్లీ మన కల్చర్ గురించి తెలుసుకోవాలి అనేసి. మనకి తర్వాత చాలామంది రాజులు అందరూ పరిపాలించడం వల్ల మన అథెంటిక్ ఇండియన్ కల్చర్ ఎక్కడో మాయమైపోయిందేమో అనిపిస్తుంది. సో మీకు ఎప్పుడైనా అలా థాట్స్ వచ్చాయన్నది చెప్పండి. లైక్ రాముడు, కృష్ణుడు అనేది మన రియల్ అథెంటిసిటీ. బట్ దాని తర్వాత ఎంతోమంది రాజులు వచ్చారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఇలా కొన్ని వందల సంవత్సరాల పాటు మనం వేరే కల్చర్స్ అన్నిటిని అడాప్ట్ చేసుకొని ఇట్స్ బికేమ్ లైక్ ఏ మిక్స్డ్ అనమాట. సో ఈ నాన్ స్టిక్ ప్యాన్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇది నేను మేయర్ కంపెనీది పాట్స్ అండ్ ప్యాన్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో ఉంటుంది. నేను అమెజాన్లోనే తీసుకున్నాను అనమాట. నార్మల్ ఉంది. లైక్ నేను ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆమ్లెట్స్ అన్నీ చేసుకోవడానికి ఆ సైజ్ పర్ఫెక్ట్ ప్యాన్ లేదు, సైజ్, అందుకోసం తీసుకున్నా. దీని ఆమ్లెట్స్ కన్నా దీంట్లో నేను ఇప్పటి వరకు పన్నీర్ టిక్కా ఇవన్నీ చేసా. ఇట్స్ నాట్ కొలాబరేషన్. పాట్స్ అండ్ ప్యాన్స్ వాళ్ళు నాతో కొలాబరేట్ చేయలేదు, అమెజాన్లో కూడా నాతో కొలాబరేట్ చేయలేదు ఈ వీడియోకి. ఇది ఓన్లీ కుకు ఎఫ్ఎం స్పెషల్ అనమాట. అండ్ ఇందులోని ప్యాన్లోనే వచ్చేసి మంచిగా పర్ఫెక్ట్గా సక్క అన్నది అవుతుంది, దెబ్బ రొట్టె అన్నది అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మంచిగా అయిపోయింది. ఈలోపు టర్న్ చేసి చూద్దాం అది ఎంత క్రిస్ప్గా ఎంత బాగా అయింది అనేసి. సో నాన్ స్టిక్ ప్యాన్లో కుక్ చేస్తే ఏంటంటే అంటుకోదు, అదో పెద్ద హ్యాపీ మాట. అండ్ మెల్లిగా జాగ్రత్తగా టర్న్ చేయండి. టర్నింగ్స్ ఇవన్నీ మీరు వండుతుంటే వస్తుంది, లేదంటే ఇరిగిపోతుంది. ఇట్స్ లైక్
ఆర్ట్, కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. మనం చేస్తుంటే నేర్చుకుంటాం అనమాట. అండ్ 2 వైపులు కాలిన తర్వాత మంచిగా కొబ్బరి చట్నీతో కానీ, లేదంటే నాలాంటి వాళ్ళు అయితే మంచిగా ఆవకాయ వేసుకుని కొంచెం పెరుగు వేసుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది అనమాట. అది ఈరోజుది వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. సో అవన్నీ మన ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి చాలా చాలా హెల్ప్ చేస్తాయండి. అది ఈరోజుది వీడియో. మీకు ఈ మూడిట్లోని ఏ రెసిపీ మీరు ట్రై చేయాలి అనుకుంటున్నారు అన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇది మార్నింగ్ చేశారనుకోండి, మధ్యాహ్నం 12 గంటల ఆ టైంకి ఇంకా లంచ్ అవ్వదు, అది బ్రేక్ఫాస్ట్ అడిగిపోయి ఉంటుంది. ఆ టైంలో ఆకలిస్తుంది చూడండి, ఆ టైంలో తినడానికి అయితే మస్తు అనిపిస్తుంది అనమాట. మీ ఎవరికైనా అలా అనిపిస్తుందా? లైక్ ఇది లంచ్ చేసే టైం కాదు, అలా అని కొద్దిగా ఆకలిస్తుంది, ఆ టైంలో నాకు ఇవి తినడం అంటే చాలా ఇష్టం. ఓకేనా, బాయ్.